కొంత ఉంటది. అలాగే అందరూ డోర్ ఓపెన్స్ చేసేసిన తర్వాత గాని, ఆ గాలంతా పోయి అప్పుడు మనకి కనబడటం. మార్నింగ్ మనిషి మనిషి లేస్తామా అండి? కనబడతారు. అవును. ఇప్పుడు ఈ మొక్కలంటున్నారు. ఇప్పుడు మీకొచ్చే గ్రౌండ్ వాటర్ పోస్తే ఇవి బతుకుతున్నాయా? గ్రహం లేదు బతకట్లేదు మేడం. అందుకని మేము గడ్డి కూడా ట్యాంకర్స్ బతకని ఆ! పరిస్థితులు. బతకని మొక్కల పరిస్థితి. స్మెల్ మేము ఏంటో ట్యాంకర్స్ తెచ్చుకొని ఆ పోసుకుంటున్నాం. స్మెల్‌కి మేము ఉండలేం గూడా. ఆ స్మెల్‌కి ఉండలేం మేడం. ముందు మేము మేడం ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉంటారు 5 అప్పుడు. ఆడంగాల్నే ఆ స్మెల్ వదిలేస్తారు మేడం. 5 నుంచి స్టార్ట్ చేస్తారు. వదలంగాల్నే తల్లులందరూ పట్టుకొని పైకెళ్ళిపోతారు. ఎవరి పిల్లల్ని ఎవరు బలి చేసుకుంటాం మేడం. అందరం పట్టుకొని పైకెళ్ళిపోయి తిన్నామంటే వాళ్ళకి కళ్ళు తలుపులేసేసుకుంటాం. తిరగడము, వామిటింగ్ ఆ! చేసుకోవడము, తల ఇట్లా మెడక ఇరిగిపోతుంది వాళ్ళకి చెప్పలేక మెడక ఇరిగిపోతుంది నాది మెడక ఇరిగిపోతుంది, తలకాయ తిరుగుతుంది, తల నొప్పి నొప్పి అని అసలు పట్టుకొని అన్నం కూడా ఏడుస్తారు. అసలు తినలేకపోతున్నారండి అన్నం పిల్లలు. ముద్ద నోట్లో పెడితే వామిటింగే. హ్మ్. హ్మ్. బయటికి తీసుకొచ్చి ఆడిపిచ్చి వెళ్ళామంటే ముద్ద నోట్లో పెడితే వామిటింగే. హాస్పిటల్‌కి వెళ్ళడం లక్షలు లక్షలు బిల్ అవ్వడం. అంతే. ఆ పిల్లలు ఈఎంఐలు కట్టుకోవాలా? ఈ పిల్లల్ని చూసుకోవాలా? ఏంటి ఆ సమస్య అసలు అర్థం కావట్లేదు. ఎవరమైనా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఎయిర్, సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తామండి. మేమైతే ఇట్లా విండో డోర్ ఓపెన్ చేయంగాల్నే బ్లాక్ ప్రెసిపిటేట్. పిల్లలు బ్రష్ చేయాలి గదా! షింక్ చూస్తే బ్లాక్ ప్రెసిపిటేట్ అంతా ఫార్మ్ అయ్యి ఉంటది. బట్టలు ఏస్తాం గదా! దండాల మీద ఏస్తాం గదా! ఎలా తీస్తాం? పిల్లలకేస్తుంటే ర్యాషెస్ వస్తున్నాయి. ఇలా ఇదిలిస్తే చాలు ఎంత డస్ట్ వస్తుందో. కనిపిస్తుందండి బ్లాక్ ప్రెసిపిటేటు. కనిపిస్తుంది. అవి ఎలా ఏస్తాం పిల్లలకి మేము చెప్పండి? ఎలా ఆడుకుంటారు పిల్లలు? అసలు డోర్లు 24 గంటలు క్లోజ్ చేసుకొని కూర్చోవాలి. వాడు ఎప్పుడు వదులుతున్నాడో తెలియట్లేదు స్మెల్. ఒక టైంలో కిందకొద్దాము అనుకుంటే వచ్చినప్పుడే వదులుతున్నాడు. వాడు 24/7 వదులుతున్నట్టే ఉంటాడు. నైట్ అయితే ఫుల్‌గా వదిలేస్తున్నాడు. ఇంకా గార్డెన్‌లో ప్లాంట్స్ మీరొచ్చి చూడండి కావాలంటే ఎండిపోయి ఇదై ఉన్నాయి. అసలు ఆ లీఫ్ పట్టుకొని చూస్తే ఆ లీఫ్ మొత్తం బ్లాక్ ప్రెసిపిటేటే ఉంటుంది. ఇప్పుడు మనం దీపావళి మందులు కాలిస్తే గనుక రోడ్డంతా ఎలా అయిపోతది? లోపల రసాయనాల వల్ల అలా అవుతుంది మా బాల్కనీల పరిస్థితి. అసలు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గురించి ఏం చెప్తారు? ఇంత పొల్యూషన్ ఉంది. మనమందరం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. అండ్ పొల్యూషన్ కంట్రోల్ రిపోర్ట్ మన చేతిలో ఉంది. అయినా అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కనిపించట్లేదా? కనిపించట్లేదండి. వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు. మేము ఆల్రెడీ పీసీబీకి వెళ్ళాము. ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ వెళ్ళాము, పిల్లలు వెళ్ళాము, పెద్దలం వెళ్ళాము. పీసీబీలో మా మా ప్రాబ్లమ్స్ అన్నీ చూపించాము. ఈవెన్ రిటర్న్ రాసాం. నా చేతిలో నేను రాసి లెటర్ కూడా సబ్మిట్ చేసాం. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ అండ్ ఏమేమి కంపెనీస్ ఉన్నాయి మన చుట్టుపక్కల, వేటి నుంచి మనకి ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, ఏమేమి కెమికల్స్ వాడుతున్నాం, ఇవన్నీ ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కూడా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ఇమీడియట్‌గా మేము రెస్పాన్స్ తీసుకుంటాము. బికాస్ దీస్ ఆర్ ఆల్ వెరీ కెమికల్ హైలీ పొల్యూటెడ్ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అవి ఇంత కెమికల్స్ వాడకూడదు అని వాళ్ళు కూడా మాకు చెప్పి, మాకు ఒక భరోసా ఇచ్చి వి విల్ టేక్ ఇమ్మీడియేట్ కంట్రోల్, మీకు మేము కంట్రోలర్స్ పెడతాము, ఫిల్టర్స్ పెడతాము అని. అలా కాకుండా అంటే లైక్ మాకొక భరోసా అయితే కల్పించారు. మేము వెళ్ళి మాట్లాడినప్పుడు పీసీబీ కంట్రోల్ బోర్డ్‌తో మాట్లాడినప్పుడు ఒక ఒక 10 మెంబర్స్ అఫీషియల్స్ ఉన్నారు. మేము అన్నీ చెప్పాము. బట్ స్టిల్ ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటామన్నారు. యాక్షన్ లేదు. యాక్షన్ లేకపోవడం కాగా ఇంకొంచెం ఎక్కువైంది. అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు రిలీజ్ ఎక్కువైంది. ఇప్పుడు ఇంత సడెన్‌గా హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం రిలీజ్ ఎక్కువ అవ్వడము. ఇప్పుడు మాకొక లైట్ కనిపిస్తుంది. లైక్ బికాజ్ ఆ మీడియాస్ అందరూ వస్తున్నారు. మేము దీనికి ముందే చాలా ఫైట్ చేసాం. దీనికి ముందే ధర్నాలు చేసాము. దీనికి ముందే స్ట్రైక్స్ చేసాము. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువుంది అంటే ఇప్పుడు రిలీజెస్ ఎక్కువున్నాయి. ఇప్పుడు కొంచెం అందరికీ ప్రాబ్లమ్ అవేర్‌నెస్ బయటకొస్తుంది. సో, మా ప్రాబ్లమ్ మీ వాయిస్ అవ్వాలి. ఇదే మేము మీడియాని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. బికాజ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం అందరూ వస్తున్నారు. మా బాధలేంటో తెలుసుకుంటున్నారు. అట్‌లీస్ట్ ఇప్పుడైనా ఇంతకుముందు మేమేదైతే ఇచ్చామో రిటర్న్ లెటర్‌లో అవి మళ్ళీ ఒకసారి తీసి ఏమైంది? ఏంటి ప్రాబ్లమ్? వాళ్ళ కన్సర్న్స్ ఏంటి? వాళ్ళు ఆల్రెడీ రిటర్న్‌లో ఇచ్చారు అని ఒకసారి వాళ్ళు చూసుకున్నా, లేదంటే ఈ మా 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 వాళ్ళిక్కడికి వచ్చినా అసలు రావాలి గదండీ! ఇంత జరుగుతుంది. రోజు చాలా సివియర్‌గా ఉంది. మేము ఇన్‌స్టాలో స్ప్రెడ్ చేస్తున్నాము, వైరల్ చేస్తున్నాము. మా ప్రాబ్లమ్స్ తెలియాలని మేము టీవీలో, మీడియాలో అందరూ మాట్లాడుతున్నాం. బట్ స్టిల్ ఒక్క అఫీషియల్స్ కూడా రాలేదు. ఈ అఫీషియల్స్ రాకపోవడం పోగా మేము ఇస్తున్న కంప్లెయింట్‌ని అసలు కన్సిడర్ చేస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇంతమంది మేము ఉన్నాము. ఇక్కడ ఇంత పాపులేషన్ క్రియేట్ అయింది. మనకి గవర్నమెంట్ ఇస్తేనే కదండీ ఇక్కడ ఇంతమంది బిల్డింగ్స్ వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ కన్‌స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఇలానే ఉంటే ఇవన్నీ మేము ఎక్కడికెళ్ళిపోవాలి? సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోక, మాకు రెంట్లు రాక, మా పిల్లల్ని ఇక్కడే పెట్టి చదివించలేక మా 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 ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరికీ పట్టట్లేదసలు. ఇది కరెక్ట్ కాదు కదండీ! ఇప్పుడు మీరే దీనికి సొల్యూషన్ అట్‌లీస్ట్ మీరే మా వాయిస్ అవ్వాలి. మీరే మా వాయిస్ అయ్యి మా ప్రాబ్లమ్స్ అన్నీ అట్‌లీస్ట్ సీఎం గారి వరకైనా, పీసీబీ వరకైనా తీసుకెళ్తే మాకేదైనా ఒక హోప్ ఉంటదేమో! అదే మా రిక్వెస్ట్. ఇదే మా అందరి నుంచి రిక్వెస్ట్. ఎవ్వరు మాట్లాడినా మాకొకటే ప్రాబ్లమ్ మ్యామ్.
ఏం లేదు ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం, ఎయిర్ ఈస్ పొల్యూటెడ్, వాటర్ ఈస్ పొల్యూటెడ్, పిల్లల్ని చదివించలేము, వాళ్ళకి అసలు గ్రోత్ ఫుల్ ఇంపాక్ట్ అయిపోతుంది, పిల్లలు ఎదగట్లేదు, పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్, మళ్ళీ పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇలా ఉంటే వాళ్ళ కోసమే మేము ఎంత కష్టపడ్డా ఈరోజు మేము కష్టపడి ఇలా ఈఎంఐలు కట్టుకొని సంవత్సరాలు, ఎందుకంటే వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, వాళ్ళు రేపు మా ఫ్యూచర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మా పిల్లల ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్కి ఇప్పుడు ఇదంతా హాని కదా, ఇదంతా ఇబ్బంది కదా, ఇట్స్ స్టాప్ బ్యారియర్, ఇప్పుడు దీనివల్ల వాళ్ళ గ్రోత్ ఇంపాక్ట్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోవాలి పీసీబీ వాళ్ళు, అట్లీస్ట్ మా వరకు అసలు ఫస్ట్ అఫీషియల్స్ వచ్చి ఎందుకు ఇంత రిలీజెస్ ఎక్కువ అయినాయి, అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాయి, ఆల్రెడీ ఎప్పుడో మాకు చెప్పారు, ఇవన్నీ పోతాయంటేనే మేము కొనుక్కున్నాం, ఇవి ఇక్కడ ఉండవు, ఇది ఆల్రెడీ మాకు జియో పాస్ అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయని గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే మేము ఇక్కడ ఇల్లులు కొనుక్కోవడం జరిగింది. బట్ ఇంకా వెళ్ళలేదు, వెళ్ళకపోవడం కాగా అసలు ఇంకా ఎక్కువైపోయినాయి రిలీజెస్ అనేవి. ఈవినింగ్ సాయంత్రం పూట కూర్చోలేము, నైట్ అయితే ఇంకా చెప్పలేము, ఇట్లా బ్లాక్ స్మోక్ అదంతా రిలీజ్ అవుతూ ఉంటుంది, అసలు విండోస్ తీసి పడుకోలేము, ఫ్రెష్ ఎయిర్ అనేది ఇవ్వట్లేదు, గాలి లేదు, నీరు లేదు, ఏమీ లేదు, ఇప్పుడైనా పట్టించుకోవాలి కదండి. అయితే రెసిడెన్షియల్ జోన్లో అసలుకి ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఏంది అసలుకి ఎక్కడో ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఉండదు అసలు. ఇప్పుడు అదే వస్తుంది, ఒక మెట్రోపాలిటన్ సిటీ అండ్ హైదరాబాద్లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లంకి ఇంతమంది పీపుల్ సఫర్ అవుతున్నారు అన్నప్పుడు ఎంత క్విక్ రెస్పాన్స్ ఉండాలి. ఇది ఏ పల్లెటూర కాదు కదండి, వాళ్ళు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి రావాలి, మా ప్రాబ్లమ్స్ని చూడాలి, కన్సర్న్స్ ఏంటో వాళ్ళకి తెలియాలి అని వాళ్ళు ఏం ట్రావెల్ చేయనక్కర్లేదు, ఇక్కడే ఉంటారు, పీసీబీ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మన పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్ మేమందరం గెలిపించిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, వాళ్ళకి ఎంతసేపు పడుతుంది ఇక్కడికి వచ్చి చూడడానికి మా ప్రాబ్లమ్ని, ఎవరు పట్టించుకోవట్లేదు. సింపుల్ అంటే వాళ్ళకి ఇదంతా కన్సర్న్ కావట్లేదు, వాళ్ళు ఉండగలరా అండి ఈ ప్లేస్లో, మేము ఇంకా తప్పదు మాకు, బికాజ్ మేము కొనుక్కున్నాము, మేము ఉండాల్సింది కాబట్టి మేము భరిస్తున్నాం, అదే వాళ్ళు ఉండగలరా ఈ ప్లేస్లో, ఉండలేరు. అలాంటప్పుడు అసలు పర్మిషన్స్ ఇవ్వకూడదు కదా, అప్పుడు బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేయరు. ఇదంతా జరిగి ఇప్పుడు మేము ఇలా సఫర్ అవుతున్నాము అని చెప్తున్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా, అదే మా బాధ. ఇప్పుడు ఈ రెస్పాన్స్ అవ్వట్లేదు, మీ ద్వారా అయినా మీరు మా ప్లేస్లో ఉండి ఇలా ఇంతమంది జనాలు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి, వీళ్ళు సఫర్ అవుతున్నారు, వీళ్ళ పిల్లలకి ఇంపాక్ట్ అవుతుంది అని మీరు చూపిస్తే తప్ప ఇది తెలియపరచాలి ఇప్పుడు మీరే. సో ఇప్పటి వరకు ఇందాక మనం ప్లే ఏరియా పార్క్లో చూసినారు కదా, పేపర్ ఏ కలర్లో కనిపించింది, అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పే సమస్యలు అయితే ఒక్కసారి గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంది అనేది కూడా చూద్దాము, అండ్ దాని తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.